ప్రియమైన దేవుని పిల్లలారా, మన అవయవాలు దేవుని చేతి పని అని ఎందరికీ తెలుసు. భక్తుడు అంటాడు, దేవా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించినవి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతరింద్రియాలు మనం చూసుకుంటే కిడ్నీసు, లివరు, చిన్న పేగులు, పెద్ద ప్రేగులు, కాలేయము, గుండె, ఇవన్నీ కూడా అంతరింద్రియాలను దేవుడు చేసి వాటికి సెక్యూరిటీగా ఎముకల గూడును అమర్చి ఎముకల గూటులో పెట్టాడండి. ఈ విలువైన వస్తువులన్నింటినీ లోపల పెట్టి మాంసంతో చర్మంతో కప్పి బాహ్యేంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, నోరు, ఇవి బాహ్యేంద్రియాలు. వన్స్ ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు వీటి విలువ మనకు తెలియదండి. ఎప్పుడైతే వీటి పనితీరు ఆగిందో అప్పుడు వీటి విలువ తెలుస్తుంది మనకి. ఉదాహరణకు కిడ్నీ పనిచేయటం మానేసింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనిషికి కిడ్నీ యొక్క విలువ. దేహములో తయారయ్యే ప్రతి రక్తపు సుక్క కిడ్నీలోనికి వెళ్ళి ఫిల్టరింగ్గా జరిగి అది గుండెకి అందిస్తుంది. గుండె పంపింగ్ మిషన్ ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. వన్స్ ఒక్కసారి కిడ్నీ పనితీరు కనుక ఆగిందంటే మనం వెళ్ళి బజారులో కొనుక్కునేది కాదండి ఈ కిడ్నీ. ఈ అవయవాలను పాడు చేసేది ప్రతిదీ కూడా బజార్లో దొరుకుతుంది. ఉదాహరణకు బ్రాందీ, విస్కీ, స్మోకింగ్, డ్రింకింగ్, సిగరెట్లు, డ్రగ్స్, పాన్ పరాకు, ఇవన్నీ కూడా బయట దొరికేవి, బజార్లో దొరికేవి. అవి ఎందుకు? వెలవిచ్చి తెచ్చుకుని మన అవయవాలను పాడు చేసుకోవటానికి. అందుకని అంటాడు దేవుడు, నీ అవయవములను దుర్నీతి సాధనాలకి అప్పగించవద్దు. సజీవ యాగముగా మీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. సజీవ యాగముగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించాలనేది దేవుని ప్రణాళిక. ఈ కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయండి మన దేహంలో. వన్స్ అవి పాడైనవి అంటే మనము దేవుని చేతి పని అయిన మరి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి మూల్యము వెల ఇచ్చి తెచ్చుకుని మనం అమర్చుకోవాలి. దానికి చాలా ఖర్చుతో కూడిన పని. అప్పుడు తెలుస్తుంది కిడ్నీ యొక్క విలువ, దాని యొక్క కష్టం, దేవుని కష్టం అప్పుడు తెలుస్తుందండి మనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అవయవములో ప్రతి దాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారం ఉంచాడండి. తన చిత్త ప్రకారంగా ఉంచాడు. తన పనిని జరిగించాలని, తన కోసము మన దేహాన్ని వినియోగించాలని. అందుకని అంటాడు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అంటాడు. ఈ అవయవాలని దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుని కట్టడమైన ఈ కట్టడాన్ని మరి దేవుని కొరకు ఉపయోగిద్దాం. కిడ్నీలు పాడైనాయి అనుకోండి, దాని విలువ తెలిసింది. కిడ్నీ డొనేటర్ కావాలి, O+ గ్రూపు, A+ గ్రూప్ అని బయట బోర్డులు పెడతా ఉంటారు. అంటే ఆ కిడ్నీ కావాలి అని. అంటే ఎవరైనా ఇవ్వచ్చు, ఆ కిడ్నీ కొనుక్కోవాలి ఇతను కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కిడ్నీలను మన అవయవాలను మనము జాగ్రత్తగా కాపాడుకుని దుర్నీతి సాధనాలకు అప్పగించకుండా సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలండి.